అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభువారు మన మేలు కోరినవారు, మన బాగు కోరినవారు ఎంత ప్రేమ మన ఎడలో చూపిస్తున్నారో గమనించండి. ప్రియమైన స్నేహితులారా, అలాగను ప్రేమించుతున్న ప్రభు మనకు కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నారు, కొన్ని సూచనలు ఇస్తూ ఉన్నారు. వాటిని ఆచరిస్తే మనం బాగుంటామని చెప్తున్నారు. ప్రియమైన వారులారా, చూద్దాము. దైవ గ్రంథమైన బైబిల్ నుండి నూతన నిబంధన మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనమును మనం చూసినట్లయితే కనుక, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఈ బిడ్డల వలె తనను తాను తగ్గించుకున్నవాడు. ఎవరు తగ్గించుకుంటారు అంటే పసిపిల్లలైనటువంటి వారు మరి తమను తాము తగ్గించుకుని అందరిని కలుపుకుంటూ ఉంటారు. అందరితో స్నేహం చేసే మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అరమరలేని మనస్సును కలిగినటువంటి వారై ఉంటారు. అట్టి పసిపిల్లలను చూపిస్తూ ఆయన మాట్లాడినటువంటి ఈ చక్కని మాట, ఈ పిల్లలు ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నారో చూసారని ఆ పిల్లల్ని చూపించి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు పెద్దవారితో. తన్ను తాను తగ్గించుకున్నవాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఆయన శిష్యులకు చెప్పినటువంటి మాట, నేడున్నటువంటి భక్త జనాళికి చెప్పినటువంటి మాట. మనలో తగ్గింపు ఉండాలి, అహంభావం ఉండకూడదు, హెచ్చించు గుణం ఉండకూడదు, హెచ్చించుకునే గుణం. ప్రియులారా, నేటి కాలంలో మరి మానవులు పొగడ్తలకు అలవాటు పడుతూ ఉన్నారు. మరి ఆ పొగడ్తల్లో తమను హెచ్చిస్తేనే కానీ మరి ఎదుటివారిని ప్రేమించలేని స్థితిని కలిగి ఉన్నారు. ప్రియులారా, కనుక ఇవన్నీ ప్రభు తెలుసు కనుక ప్రభు మాట చెప్పారనమాట. తనను తాను ఈ చిన్నపిల్లలు తగ్గించుకున్నట్లుగా ఎవరు తగ్గించుకుంటారో వారు పరలోక రాజ్యంలో మరి హెచ్చించబడతారని, హెచ్చింపు స్థితిలో ఉంటారని ఆయన సెలవిచ్చారు. కనుక భూమి మీద దేవుని పరిచర్య చేయుటలో ఎంత గొప్పవారైనా తగ్గించుకోవాల్సిందే. ఎవరి కొరకు అంటే దేవుని కొరకు మనం తగ్గించుకుంటే దేవుడు తన రాజ్యంలో మనల్ని హెచ్చిస్తానని సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అట్టి లక్షణము మరి చాలా గొప్ప లక్షణము. ఈ గొప్ప లక్షణము మరి ఎవరు ఏందో కానీ అంటే నీతిమంతుల్లో కనబడదు తప్ప అనీతిమంతుల్లో కనబడదు. కనుక ఈ లక్షణం కలిగిన వారు నీతిమంతులని చెప్పవచ్చు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇట్టి సాత్వికమైనటువంటి తగ్గింపు జీవితాన్ని కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలో ఉన్నతమైన వారుగా పిలువబడతారు, ఉన్నతమైన స్థితిలో ఉంటారు, వృద్ధిలో ఉంటారు, గనులవుతారు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎలాగూ నడవాలో ఆయన నడిచి చూపించారు. అది చూసి మనము నేర్చుకోవలసిన వారమైనాము. లోకంలో అది చూసి వెక్కిరించేవారు చాలా మరి అధికులుగా కనబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఆ దుస్థితి కలిగినటువంటి వారు మరి తమను తాము తగ్గించుకోవాలంటే ఇంకొక అవకాశాన్ని దేవుడు మానవులకు ఇచ్చారు. అది పాతాళ గర్భంలోకి వెళ్ళి అక్కడ తెలుసుకున్న తర్వాత, అక్కడ పనిష్మెంట్లు పొందిన తర్వాత అప్పుడు పరదేశకు వెళ్ళాల్సింది. పరదేశకు వెళ్ళి అక్కడ ఉన్న సౌఖ్యాలు అనుభవిస్తారు. ప్రియులారా, ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి దేవుడు మానవులను ప్రేమించాడు కనుక ప్రేమింపబడినటువంటి మానవులు నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుక ఎలాగైనా శిక్షించైనా రక్షించడానికి చూస్తున్నారు. ప్రియులారా, ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమకు లోబడి మనం ఆయన హత్తుకుంటే ధన్యులమే. అట్టి ధన్యత ప్రభువారు మనకు ప్రసాదించి మనలను, మన బిడ్డలను, మన పొరుగువారిని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని నిరంతరము తన కృపా కౌగిలో భద్రపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడు, ఆదిశంభూతుడ తండ్రి, నీ స్తోత్రములు. ఇదిగో ప్రభువా, మానవులైనటువంటి వారు తమను తాము తగ్గించుకుని చంటి పిల్లల మాదిరిగా ఈ లోకంలో ప్రభు నా తండ్రి మరి జీవించవలసిన వారై ఉన్నారని ప్రభువా సెలవిస్తూ ఉన్నారు. మీరు మీకు వందనములు. అట్టి మనస్సును, మనస్సాక్షిని కలిగిన వారు పరలోక రాజ్యంలో ఉన్నతమైనటువంటి వారై ఉంటారని సెలవిచ్చారు కనుక నా ప్రభువా, అట్టి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలతో పరిచర్య చేసుకునే పరిచారకులుగా, వర్ధిల్లు భాగ్యవంతులుగా తేజరులకు సహాయం ఇమ్మని యేసు ప్రభు వారి పేరిట వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.